చాలా గదులన్నీ కలెదిరుగాలి, ప్రతి గదిలో మన తావును తడిమి చూడాలి. మనం 1979 బ్యాచ్ ను ప్రత్యేకంగా అందరం కలుసుకోవాలని ఒక సదుద్దేశంతోనే నేను క్రియేట్ చేసి మన ఫ్రెండ్స్ కు ఒక్కొక్కరికి 3 సంవత్సరాల వ్యవధిని పట్టింది దాదాపు. అయితే అప్పుడు కరోనా చేపట్టి కొంతమంది వద్దులే అన్నారు. తదుపరి ఒక్కొక్కరిని చూసుకుంటూ మనం చేయడం జరిగింది. ఒక్కొక్క ఫ్రెండ్స్లో మన దగ్గర ఉన్న కామరెడ్డిగూడెం, దేవర్పుల, ఇక్కడ గజ్జి, మా లక్ష్మయ్య, తీగల లక్ష్మయ్య మరియు బుక్క లక్ష్మయ్య, వీళ్ళంతా మన వెంకన్నర్సు, మనందరూ ఫ్రెండ్స్ మనం పెడదాం, ఎందుకు పెట్టకూడదు సార్ పెడదామని అంటే సరే అని గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగింది. మనం గ్రూప్ని క్రియేట్ చేసి అందరము గెట్ టుగెదర్గా చేసుకోవడం కాకుండా మన దాంట్లో అందరూ ఏ విధంగా ఉన్నారు, ఎట్లా ఉన్నారు అనే దాన్ని చూసుకొని మనలో ఎవరైనా కొద్దిగా వీక్ ఉన్నట్టయితే వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలని మనందరము ఒక మీటింగ్గా ఏర్పరచుకొని యూనిటీగా ఏర్పరచుకొని మనందరము ఒక తీర్మానం చేసుకోవాలని ప్రత్యేకంగా కోరుతున్నా. ఇంకా మనము ఈరోజు అనాథాశ్రమంలో కూడా కొంత వాళ్ళకి అవసరమైంది, స్థిరాపురంలో అనాథాశ్రమం ఉంది, వాళ్ళకు కూడా కొంత ఆర్థిక సహాయాన్ని అందజేద్దామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ కూడా దీన్ని స్వీకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్స్ మోర్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మా యొక్క సాక్షాత్ మా గురువులకు మా యొక్క వందనాలు. మరి నిజానికి ఈ గురువు లేని విద్య అనేది మనకు లేదు కాబట్టి మనకు గురువులను పూజించుకోవడం అనేది ఎల్లవెల్లలా అవసరం కాబట్టి మనము ఈరోజు గురువులను ప్రత్యేకంగా పిలిపించుకోవడం జరిగింది. ఈరోజు సోమిరెడ్డి గారు మరియు గోపాల్ రెడ్డి గారు, చంద్రారెడ్డి గారు మరియు వెంకరెడ్డి గారిని ఇక్కడికి వచ్చారు. వారికి ప్రత్యేకంగా మా యొక్క నమస్సుమాంజలు అర్పించుకుంటున్నాం సార్. మేము ఇంతటి వారమయ్యామంటే మీ యొక్క కృప వలనే అని మేము భావిస్తున్నాం. కాబట్టి మీ అందరూ దయ కూడా ఇంకా కూడా మాపై ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం సార్. మరి మన తావును తడిమి చూసుకొని వచ్చాము. ఈ సందర్భంగా ఒక నిమిషం పాట ఉంది, పాట పాడతాను నేను. పాఠశాల గదులన్నీ కలెదిరుగాలి, ప్రతి గదిలో మన తావును తడిమి చూడాలి, చూసిన మన కళ్ళన్నీ చెమ్మగిలాలి, పువ్వులకు రెక్కలొచ్చి ఎగరాలి, మా స్కూలు ఒక్కసారి పోయి రావాలి, ఆ జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి, మా స్కూలు ఒక్కసారి పోయి రావాలి, ఆ జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి, వయ్యారి నడకలతో సెలయేరు, ఆ ఏరు దాటితేనే మా స్కూలు, రుప్పులా వరంగల్ జిల్లకే వన్య తెచ్చిన ఊరు, మా స్కూలు ఒక్కసారి పోయి రావాలి, ఆ జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి, అలనాటి గురువులతో అనుబంధాన్ని, మా తోటి సహోదరుల సాంగత్యాన్ని, ఏ దేశమేగినా మరువబోము, మా బరువుతో తిరిగి
లక్ష్మయ్య గారు మన దేవరపల్లి గ్రామం యొక్క విశిష్టతని పాట రూపంలో తెలియజేసి 43 సంవత్సరాలు మనలందరినీ వెనక్కి తీసుకొని వెళ్ళి మన పాఠశాలలో మనం ఎలా ఉన్నాం, మన తరగతి గదిని, మన తావును తడిమి గానామృతాన్ని వినిపించారు. మరి వారికి మీ అందరూ చప్పట్లతో శ్రీరంగం నరసయ్య గారు వేదిక నాశనం కావాల్సిందిగా కోరుతున్నాం. మనం చేస్తున్నాం. ప్రధాన కార్యదర్శి ఎత్తి వెంకటయ్య గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గురు బ్రహ్మ గురు విష్ణు ఇప్పుడు మన ముందున్నారు. ఆయా గురువులను మేము సాధారణంగా అలనాడు 1979వ సంవత్సరంలో వారిని బుక్క లక్ష్మణ్ గారు తోడుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. బిల్ల సోమిరెడ్డి గారు తోడుకొని వస్తున్నారు. మా క్లాస్మేట్స్ ఫీమేల్ నుంచి ఎవరైనా మేం ప్రాథమిక పాఠశాలలో ఉన్నప్పుడు మాకు గణితాన్ని అత్యద్భుతంగా బోధించి అంకెలతో క్లాస్రూంలోకి తెప్పించి బోర్డు మీద ప్రపంచాన్ని ఆవిష్కరించిన ఈదూరి చంద్రారెడ్డి సార్ గారు, మా సాంఘిక ఉపాధ్యాయులు గారు వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వేదికపైకి మొట్టమొదట చదువుల తల్లి సరస్వతి అమ్మవారి పూజను మన దేవరపుల ఆస్థాన పండిత వరేణ్యులు శ్రీ రమేష్ శర్మ గారు సరస్వతి అమ్మవారి పూజ జరిపి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మన గురువారుల చేత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కొనసాగుతున్నది. వీక్షించాల్సిందిగా మనం చేస్తున్నాం. శర్మ సారు మరియు మా కార్యక్రమాన్ని, మిగతా కార్యక్రమాన్ని వారి పర్యవేక్షణలో నడిపిస్తారని మనం చేస్తున్నాం. ఇంకొక 3 నెలలు మార్చి వస్తే 44 సంవత్సరాలు పూర్తవుతాయి. చాలా మంది మనమంతా రీసెంట్ గా చేసిన వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన ఫోటోల ఆధారంగానే చాలా వరకు ఈ రోజు గుర్తుపట్టగలిగాము. లేకుంటే ఇప్పటి వరకు చాలా మంది అంటారు అదే వీడు నేను కలిసి రోజు తిరుగుతున్నా వీళ్ళ క్లాస్మేట్ అని తెలియదని అందరూ అంటున్నారు. సరే, వాట్సాప్ వల్ల దాదాపు 90% పరిష్కారం అయింది. ఈ రోజు పేరు పెట్టి పరిశీలన చేసుకోగలిగినాము. ఇక మిగతా కార్యక్రమాన్ని ఆనందంగా నడిపిద్దాము. సభాధ్యక్షులు నరసయ్య సార్ అమ్మవారికి నాట్యాల ఫలాన్ని సమర్పిస్తున్నారు. గురువు తర్వాతనే ఏదైనా, కాబట్టి మనం గురువులను సన్మానించుకోవడం మన బాధ్యత. ముందుగా నాకు ఒక 3 years బ్యాక్ గెట్ టుగెదర్ పెట్టాలన్న ఆలోచన వచ్చింది. దాన్ని మన స్నేహితులతో చర్చించినట్లయితే ఆ మధ్యలోనే కరోనా వచ్చింది. ఈ కరోనా వల్ల ఇప్పుడు వద్దులే అని కొంతమంది చెప్పడం జరిగింది. అదేవిధంగా 1, 2, 3 సార్లు చేయడం జరిగింది. తర్వాత ఈసారి కూడా ఒక్కొక్కరిని కొన్ని ఒక 20 పేర్ల వరకు మనకు తెలిసిన 20 వరకు పేర్లు నమోదు చేశాక అటు నుంచి మనం మొత్తం 72 మందిని మన గ్యాప్ వల్ల ఏంటనేది తెలుసుకోలేకపోతున్నాం. బుక్కే ఉంటున్నాం. జపాన్ కూడా నా తన రోజు జనాల నుంచి కార్లో ఉంచుకున్నా కూడా నన్ను గుర్తుపట్టంలో చేసుకున్నామని ఒక ఆలోచనతో అందరినీ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. మరి ఈ గ్రూప్ క్రియేట్ చేయడంలో చాలా సాధక బాధకాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మన వాళ్ళు కొంతమంది లక్ష్మయ్య టు ది పవర్ ఆఫ్ 4, లక్ష్మయ్య 4 లాగా చాలా మినార్ లాగా వీళ్ళు గట్టిగా ఉండి మనం చేద్దామన్నా అంటే సరే అని అందరినీ తీసుకొని ఈ గ్రూప్ లోకల్ వాళ్ళు కూడా అందరూ సపోర్టింగ్ గా ఉన్నారు. ఒక్కరు అని కాకుండా లోకల్ స్థానికంగా అందరూ కూడా మనకి సహాయ సహకారంగా ఉండి ఈ యొక్క రాత్రి మాత్రం కృష్ణమూర్తి మరియు ఉప్పల్ రెడ్డి, మన
బసవ లక్ష్మి కూడా నైట్ కూడా ఉండి ఇక్కడ పనిచేయడం జరిగింది. నిజానికి వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్, ఎందుకంటే ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వాళ్ళందరికీ. అయితే మనందరికీ ఎంతో ఈ విషయంలో మనం చిన్న చిన్న కార్యాలు చేస్తేనే మనకు ఎంతో ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ కార్యక్రమానికి ఏమైనా లోటుపాట్లు ఉన్నట్లయితే అందరూ అన్యతా భావించగా సౌహృదంతో స్వీకరించాలని కోరుతున్నాను. ఓం తత్సత్. సభా సరస్వతి నమః. వాళ్ళు మనతో కలిసి తిరిగిన వాళ్ళు, బెంచ్ మేట్స్ కానీ, క్లాస్మేట్స్ కానీ, రూమ్మేట్స్ కానీ కొంతమంది మన దగ్గర భౌతికంగా లేకుండా పోయింది. వారి ఆలోచనలు, వారి జ్ఞాపకాలు మన మదిలో ఉన్నాయి. అలా చనిపోయిన గురుదేవుళ్లకు, మన సన్నిహితులకు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన ధర్మం మన అందరి మీద ఉంది కనుక మనతో పాటు మనకు చదువు నేర్పి స్వర్గస్థులైన కొందరు ఉపాధ్యాయుల పేర్లు మనకు చదివిన వాళ్ళ గుర్తుల దగ్గర చెప్పుకుంటాం, విద్యార్థుల పేర్లు చెప్పుకున్నాం. ఒక్క నిమిషం పాటు మౌనం పాటిద్దాము. దయచేసి ఒప్పుకున్న వాళ్ళు నిలబడండి. ఉపాధ్యాయులు శ్రీయుతులు నెల్లుట్ల ధర్మారావు గారు తెలుగు, దశరథం సార్ హిందీ, బిళ్ళ సోమిరెడ్డి సారు కామారెడ్డిగూడెం, మర్రి రాఘవరెడ్డి సారు, బిళ్ళ రామరెడ్డి సారు, ప్రతికంఠం సంజీవరాజు గారు తెలుగు. విద్యార్థులు పి వెంకటరమణ కడవెండి, ఎల్ వెంకటయ్య కడవెండి, ప్రతాప్ రెడ్డి కడవెండి, ఉపేంద్రచారి దేవరపుల, ఇంకొక ఉపాధ్యాయుని మర్చిపోయాను, చంద్రయ్య గారు. వీళ్ళందరి జ్ఞాపకాలు మనల్ని సదా వెంటూ ఉంటాయి. వాళ్ళ కోసం ఒక్క నిమిషం పాటు ఉంటే సెల్ ఫోన్ కూడా ఆఫ్ చేసి ఒక్క నిమిషం మౌనంగా ఉందాం. రైట్. రైట్, థ్యాంక్ యూ సార్. కానీ 79 బ్యాచ్ మీకు ఎట్లాంటి లక్షణాలు అయితే ఆపాదించబడ్డాయో రాముడికి అప్పుడే ఆ లక్షణాలు ఉన్నాయన్నమాట. అందుకోసం ఏమన్నాడు, నా ఊరు ముఖ్యమయ్యా, నా మట్టి కూడా అయోధ్య ముఖ్యమయ్యా అని చెప్పి అక్కడికి వచ్చింది. అదేవిధంగా మిమ్మల్ని ఎందుకంటున్నా అంటే, హైదరాబాద్లో గురుకుల పరుల జీవితం లోపల 24 గంటలు సరిపోవనుకునేటువంటి ఈ క్రమం లోపల నా ఊరు చూడాలి, నా మిత్రులను కలవాలి, నా బడిని చూడాలి. ఇందాక కొడుకు లక్ష్మయ్య గారు మాట్లాడారు ఓ పాట, నా ఊరు నా బడికి పోయి రావాలని. ఆ బడి చూడడానికి వచ్చిన మీ అందరికీ తొలుత స్వాగతం. ఇంకొక విషయం, మరింత గొప్ప సంస్కృతి. అదేవిధంగా మీరు ఆనందపడడం సహజమని, కానీ మీతో పాటు మీ కుటుంబ సభ్యుల్ని, నాటువంటి థర్డ్ పార్టీ కూడా ఆనందింపజేసే కార్యక్రమంగా ఈ వేడుక నిర్వహించి ఇంకొక 4 రోజుల పాటు ఆరోగ్యంగా ఆనందంగా గడిపే అవకాశం ఇచ్చినటువంటి 79 బ్యాచ్ విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు విన్నారా? అట్లా అనేక కార్యక్రమాలు. ఇక మన గురువులు గోపాలరెడ్డి సారు రాష్ట్ర ముఖ్యమంత్రితో అవార్డు తీసుకున్న, సన్మానాలు తీసుకున్నారు. సోమన్న విద్యాలయం, చంద్రన్న, వెంకటరెడ్డి గారు, రామచంద్రయ్య గారు, అక్కడ కూర్చున్న వెంకన్న సారు ఆచార్యుడు. ఇదొక యజ్ఞం, వివిధ హోదాల్లో రాణిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నా పనికిరాని ముఖ్యతోటి ఎక్కువ మాట్లాడను. ఇక్కడికి విచ్చేసినటువంటి 40 సంవత్సరాల క్రితము 78-79వ సంవత్సరంలో
దేవరపుల పాఠశాలలో మీరు విద్యను అభ్యసించినప్పుడు నా వయస్సు 38 సంవత్సరాలు. నేను 44 సంవత్సరాలు వెనుకకు పోయి మీతోటి నేను మాట్లాడేటప్పుడు మీరందరూ నా ప్రియాతిప్రియమైనటువంటి శిష్యురాలు కనుక మీరందరినీ నా హృదయ ఉన్నటువంటి వాళ్ళు కూడా పెద్దలు ఉంటారు బహుశా. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నేను 10 గెట్ టుగెదర్ మీటింగ్ అటెండ్ చేసిన, కానీ ఇంతమంది గ్యాదరింగ్ మాత్రం చూడలేదు. చాలా గ్యాదరింగ్ అంటే చాలా మంది రెస్పాన్స్ ఇచ్చినట్టున్నారు. గ్రామాలలో ఉండేటువంటి వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు. 70-80% గ్రామాలను వదిలిపెట్టి ఏదో వృత్తిలో ఉండి బాగా సంపాదించుకున్నటువంటి పూర్వ విద్యార్థులను సినిమా న్యూస్ లో వచ్చింది, అట్లాగే యూట్యూబ్ లో కూడా వచ్చింది. మన గ్రూప్ ఏర్పాటు చేసినాకనే ఆ పేపర్ కటింగ్లు పెట్టి మా గురువు గారు మేము గర్వంగా చెప్పుకున్నాం. ధన్యవాదాలు సార్. సభకు నమస్కారం. ఈ 79 విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసినందుకు దానికి సహకరించినటువంటి కార్యకర్తలు అందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 10 ఆచార్య బృందానికి, అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మిత్ర బృందానికి, మిగతా వారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించినట్లయితే గతాన్ని కాదనలేను, వర్తమానం వద్దనబోను, భవిష్యత్తును వదులుకోను, కాలం నా కంఠమాల. కాబట్టి మనకు గత స్ఫూర్తులన్నీ కూడా మన కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ఒక్కసారి ఆచార్యులను చూసినట్లయితే మన కడుపు నిండిపోతుంది. మొలకలెత్తి చెటనే మొగ్గదొడిగే ఆంధ్రనగరి అని అల్లారు ముందుగా పిలిచటనే విద్యానాథుండు అగడ నాటి శోభలేమాయనేడు. కాబట్టి ఉద్యోగం అనేటువంటిది వేడి నీళ్ళ లాంటిది. మన ఉద్యోగం ఉదాహరణకు చూసినట్లయితే ప్రతిది కూడా గద్దరిక భౌతికవాదాన్ని దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే అది మార్పు చెందుతుంది. ఉదాహరణకు ఒక కోడిగుడ్డు తీసుకోండి, ఒక కాఫీ గింజలు తీసుకోండి, ఒక క్యారెట్ తీసుకోండి, అవి ఎలా మార్పు చెందుతుందో చూడండి. మన ఉద్యోగం వేడి నీళ్ళ లాంటిది కాబట్టి ఆ వేడి నీళ్ళలో అంటే వేడి నీళ్ళలో వేయకముందు కోడిగుడ్డు గట్టిగా ఉంటుంది, కానీ వేసిన తర్వాత మెత్తబడుతుంది. అట్లాగే ఒక క్యారెట్ వేడి నీళ్ళలో వేయగానే అది మెత్తబడిపోతుంది. మనం ఇక్కడ మన జీవితం కూడా వేడి నీళ్ళ లాంటిది అనుకున్నాం. అదే మనుషులం ప్రజాహిత స్ఫూర్తితో పాట్లు పడే పౌరులం, జ్ఞప్తి చేసుకొని మనసు మహోదయమైన శుభవేళ. ప్రజాహిత స్ఫూర్తితో పాట్లు పడే పౌరులం, జ్ఞాపకాల పందిరిలో కలిసినం మనమంతా. పులకించను మనసంతా అనుభవాల ఆశలతో. కాబట్టి ఇట్లాగా మా గురువురాలు నా పేరు చంద్రారెడ్డి, దేవరపుల స్థానికుడిని. మన పాఠశాలలో 10 సంవత్సరాలు చదివి
నాతో స్నేహపూర్వకంగా మీ అందరూ సోదరులందరికీ కూడా నమస్కారాలు. నేను ఎదగడానికి తోడ్పడుతున్న నా భార్య స్వరూప, మన క్లాస్మేట్ మన చెల్లి, ఆమె సహకారం ఉంది. ఈ సందర్భంగా ఆమె కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సోమన్ ఇప్పుడే చెప్పారు, మరి మహిళలు మీ భర్తను గౌరవించమన్నాడు. మరి భర్తలు భార్యను గౌరవించాలనే ఉద్దేశంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాను నేను. కాబట్టి ఈ అవకాశం మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. నాకు 8th లో వచ్చాను, 9th లో వెళ్ళిపోయాను. 1 year ఇక్కడ చదువుకున్నా కానీ నాకు ఇప్పటివరకు గుర్తుంది ఒక 3-4 మిత్రులు మాత్రమే. కానీ ఈ నెల రోజుల నుంచి మనం ఒక గ్రూప్ 79 వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేసుకున్న నుంచి చాలా మంది మాట్లాడడం వల్ల చాలా మంది తెలిసారు. ఇక్కడ నాన్నగారు కూడా మరి కొంతమంది గుర్తుంటారు, మన పూర్వ విద్యార్థులు కూడా జ్ఞాపకం చేసుకున్నారు. కోల్కొండ హెడ్ మాస్టర్ రమేష్ సార్ వాళ్ళ బ్యాచ్ పోయిన నెల జరిగింది కదా, వాళ్ళు తర్వాత వీళ్ళందరూ కూడా రవీంద్ర రెడ్డి సార్, చంద్రారెడ్డి సార్ కూడా మీ నాన్నగారు మ్యాథ్స్ బాగా చెప్పేవారు. ఈ మ్యాథ్స్ తీసుకోవడం వల్ల మేము తొందరగా ప్రమోషన్ వచ్చి ఈ విధంగా గెస్టెడ్ హెడ్ మాస్టర్ కాగలిగామని చెప్పారు. నేను కూడా అయితే ఈ సందర్భంగా నేను ఒక చిన్న కవిత చదవదలుచుకున్నాను. బాల్యంలో కల్మషం ఎరుగని స్నేహాలు, నిస్వార్థమైన ప్రేమలు, ఆత్మీయత నిండిన మనసులు, చెరిగిపోవు ఆ బాల్య స్మృతులు. నేస్తాలను కలుసుకునే ఈ సుదినం, గురువులను సత్కరించుకునే పర్వదినం, తలిచిన ప్రతిక్షణం ఓ స్నేహ సుగంధ పరిమళం. ఇప్పుడు మన ఏజ్ దృష్ట్యా 60s దృష్ట్యా రెక్కలొచ్చిన పిల్లలు, దిక్కుతోచని మనసులు, రెక్కలొచ్చిన పిల్లలు, దిక్కుతోచని మనసులు, సఖ్యతలెరుగని బంధుత్వాలు. ఈ కారణాల వల్ల ఏమవుతుందంటే ఆశిస్తున్నాం మనం స్నేహ సౌరభాలు. ముఖ్యంగా మన గురుతుల్యులు అందరూ వేదిక మీద ఈరోజు రావడం, మీరందరినీ ఏ రోజైతే మనం స్కూల్ వదిలేసి వెళ్ళాము ఆ తర్వాత ఎప్పుడో సందర్భంలో ఒకసారి కలిసారు, కానీ నిండుగా వారిని ఈ రోజే ఈ వేదిక మీద చూసుకుంటున్నాను. నాకైతే మహా ఆనందం, మహా సంతోషంగా ఉంది. తర్వాత వేదిక మీద ఉన్న అందరికీ, గురువులకి పాదాభివందనం, నా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మనం ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే దానికి పునాదులు వేసి, ఆ పునాదుల మీద ఎన్నో మనకు చెప్పినటువంటి ఆ పునాదుల మీద మనం నిలబడ్డామంటే వారు దానికి కారణం మన గురుతుల్యులే. ఇక్కడ ఆ రోజు మనం ఆ రోజులు ఏవైతే ఉన్నాయో స్కూల్ డేస్ లో మనం ఎట్లా ఉన్నాము, ఏందనేది కనుక ఒకసారి చూస్తే ఈ మధ్యన ఉండేటువంటి సమయం మొత్తం మాయమైపోయింది. దాదాపుగా ఏంటంటే శరీర ఆకృతులలో మార్పులేమైనా వంకాయలు, టమాటాలు, అదో పుట్ట లక్ష్మి ఉన్నాడు, మేము ఒకసారి దొంగతనం చేసి దెబ్బలు కూడా తిన్నాం. అయితే అట్లా ఆ గార్డెనింగ్ చేయడం వల్ల ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేటువంటిది ఆ రోజే మన మనుషులలో నింపారు. సారు దానికి ఇన్ఛార్జిగా ఉండేది. ఈరోజు నేను కూడా ఒక భూమిపుత్రునిగా, ఒక గ్రీనరీని చేసే అంటే కోరుకునే వ్యక్తిగా, తర్వాత వ్యవసాయంలో ఎన్నో మెలకులుగా, నాది వ్యవసాయ ఆధారిత కుటుంబం, మేము వ్యవసాయంలోని మా అమ్మ గారి వ్యవసాయం ప్రధానమైనటువంటి వృత్తి నుండే నేను వచ్చాను. అయితే అందులో ఉండేటువంటి దాంట్లో ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేటువంటి కాన్సెప్ట్ మా మైండ్లో చేయడం వల్ల అప్పటి నుంచే మేము మా ఇంట్లో అక్షర సుమాలతో పాదాభివందనం. మరి నా ఫ్రెండ్స్ ఇంకా కింద ఉన్న
అందరూ నా ప్రియాతి ప్రియమైన స్నేహితులు, ఈ సమావేశమే పూర్వ విద్యార్థుల సమ్మేళనం. మరి ఇందాక మా ఫ్రెండ్ చెప్పినట్టుగా ఒక జాతీయ పండగని గుర్తు చేస్తుంది అని చెప్పారు. నాకు జాతీయ పండగ కంటే ఇది గొప్ప పండగలాగా అనిపిస్తూ ఉంది. భాస్కరాచారి సీతారాంపురం బోధనా వృత్తిలో ఉన్నారు, ఇప్పుడే వచ్చేసారు. వేదిక మీద ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. మరి మన బ్యానర్ మీదనే పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని రాయించారు. ఇది పూర్వ విద్యార్థుల సమ్మేళనం కాదు, అపూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఎందుకు అంటే 43 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అందరినీ వెతికి కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేది చాలా చిన్న విషయం అయితే కాదనే నేను ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి మన పెద్దలు చెప్పినట్టుగా తాజ్ మహల్ కి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అని ఎవరు అడుగుతారు, వాళ్ళ పేరు శిలాఫలకం మీద ఉండి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి సోదరులు సోదరీమణులు ఎంతో బ్యాక్గ్రౌండ్ కృషిని సరిపోతారు. వాళ్ళందరికీ ఇక విద్యార్థుల సమ్మేళనం అంటే చెప్పుకోవడానికి ఇది గ్రేట్నెస్ అన్నమాట. ఇప్పుడు పెద్దగా అయినా కాబట్టి ఇలా పిలుచుకోలేమో. మనం 10th క్లాస్ లో ఉన్నప్పుడు మరి ఫ్రెండ్స్ అందరు బాయ్స్ అందరూ అరే ఒరే అని చెప్పుకునేవాళ్ళు. మేము కూడా గర్ల్స్ కాదే ఏమైంది అని మాట్లాడుకునేవాళ్ళం. ఆ తర్వాత 10th, ఇంటరు, డిగ్రీలు, పీజీలు ఇవన్నీ ఉన్నాయి. ఒకరినొకరు పరిచయం చేసుకొని మనం గుర్తుపెట్టుకున్నాము. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిందే దానికోసం. అలా పరిచయం చేసుకుందాం, మాట్లాడుకోవడానికి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మన ఫ్రెండ్స్ అందరూ చెప్పారు ఏంటిది అంటే మనకి ఒక డిసిప్లిన్, ఒక ప్రత్యేకత ఉంటుందంట తెలియజేయడం జరిగింది. నాకు ఇప్పుడు మనందరం కలిసినప్పుడు నాకు అదే గుర్తొస్తుంది. ఎందుకు అంటే ఒక ప్రత్యేక
కల్పించిన నర్సయ్య గారికి, ఉత్తలక్ష్మి గారికి, మిగతా అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కరిస్తూ వచ్చిన వాళ్ళందరి ఫ్యామిలీ మెంబర్స్కి నమస్కరిస్తూ మన గురువులు వచ్చిపోయారు వాళ్ళందరికీ నమస్కరిస్తూ మనం ఆయుర్వేదంగా ఉండాలని కోరుకుంటూ నేను నా భార్య నాకు ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసిన తాతయ్యాను. మీరందరూ దీవించండి, మీరు ఆయుర్వేదంగా ఉండండి, మన అందరినీ దేవుడు దీవించడానికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరిస్తూ ఇంకొక హాస్టల్లో చదువుకున్నారు. దేవరపురం వాస్తవులు ప్రస్తుతం దేవరపురంలోనే నివాసం ఉంటున్నారు. పాల్గొంటున్నారు. అది మళ్ళీ ఒక రోజు క్లాస్ పెట్టి అన్నతో మనం క్లాస్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకా మీరంతా సార్ యొక్క పాడే విధానాన్ని క్లాస్ రూమ్ లో కూడా చెప్తున్నందుకు సార్నే గుర్తుపెట్టుకుంటాను. ధన్యవాదాలు. ఫస్ట్ టీచర్ని నేనే అనుకుంటున్నా. నేను 1984లో స్పెషల్ టీచర్గా 398కి అపాయింట్ కావడం జరిగింది. ఇతను మా సారు, మా అత్తగారు కూడా ఈ ఊరు పక్కనే పనిగిరి వాస్తవ్యులు వీళ్ళు. మరి నాకు ఇద్దరు పిల్లలు కూడా సెటిల్ అయిపోయింది. లీలా, నేను చిత్రేశ్వర వాళ్ళ పెద్దమ్మాయిని. నాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఆర్థోపెడిక్ సర్జన్, కోడల న్యూరో సర్జన్. వాళ్ళిద్దరు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. చిన్న అబ్బాయి అమెరికాలో సెటిల్ అయ్యారు. సారు కలెక్టర్ ఆఫీస్లో సూపరింటెండెంట్ చేసి రిటైర్ అయ్యారు. నేను ప్రస్తుతం చిల్పూర్ గుట్ట హెడ్ మిసెస్ని. అభిషేక్ దంపతులు, లేఖనరెడ్డి గారు, లీలా గారు చిలుకూరు. తెలకుంట్ల వెంకట నరసు వారి సత్యమణి సార్. సీతారాంపురం మనోహర్ గారు కడవెండి. ఇదంతా కామరాజ్ వాస్తవులు. చూడాలి సార్. నరేంద్ర రెడ్డి వారి స్టేజ్ దగ్గరగా రావాల్సిన కావాలన్నటువంటి ఆయుధం అది. ఎందుకంటే మనం అందరికి సహాయం చేసే గుణం కూడా ఉండాలి. మేము ఆర్థికంగా వెనుక పర్సనల్ లక్ష్మయ్య గారు 5 ముఖ్యమంత్రుల దగ్గర పర్సనల్ డ్రైవర్ గా పనిచేశారు. చంద్రబాబు నాయుడికి అలిపిరి కాలంలో బ్లాస్టింగ్ జరిగినప్పుడు తాను అదే బస్సులో ఉన్నాడు. బెస్ట్ డ్రైవర్ గా ఈయనను మాత్రమే తీసుకున్నారు ఆ డిపో నుంచి. అన్న ఇంకా మాట్లాడతావా? హైదరాబాద్ తప్పు అవి మనమంతా వాట్సాప్ గ్రూప్ లో సంబంధించిన అంశాలను మనం పంచుకుంటామని
అందులో ప్రతి ఒక్కటి మనకు తెలుస్తుంది. కాబట్టి ఇంతటితో ఈ కార్యక్రమం ఈ రోజు ప్రోగ్రాం ముగిసినట్టుగా ప్రకటిస్తున్నాం. మీరంతా మిగతా స్నాక్స్ టీలు తీసుకుని మీ ఈ కార్యక్రమం ముగిసింది. మీరు తమ తమ స్వస్థలాలకు క్షేమంగా చేరుకోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.